హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అసలు అహల్య ఏ విధంగా శాపానికి గురైంది, అలానే శ్రీరాముడి ద్వారా ఎలా శాప విమోచనాన్ని పొందిందో తెలుసుకుందాం. విశ్వామిత్రుడు అలానే రామలక్ష్మణులు కూడా సిద్ధాశ్రమం నుంచి బయలుదేరి మిథిలా నగరానికి చేరుకోవడానికి చాలా చేరువలో ఉంటారు. ఈ మిథిలా నగరానికి చేరువలోనే శ్రీరాముడు ఒక ఆశ్రమాన్ని గమనిస్తాడు. ఈ ఆశ్రమం చూడడానికి శిథిలావస్థలో ఉంటుంది. అలానే ఎటువంటి మునులు కూడా అక్కడ ధ్యానం చేస్తున్నట్టుగా శ్రీరాముడికి కనిపించరు. అటువంటి ఆశ్రమాన్ని చూసిన శ్రీరాముడికి దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో విశ్వామిత్రుడిని ఆ ఆశ్రమం గురించి వివరించమని అడుగుతాడు. ఇప్పుడు మనం ఆ ఆశ్రమం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. పూర్వం ఈ ఆశ్రమంలో గౌతమ మహాముని అలానే అతని భార్య అయిన అహల్య ఇక్కడ నివసించేవారన్నమాట. ఈ గౌతమ మహాముని చాలా తేజవంతుడు, అలానే ఎంతో తపస్సంపన్నుడు. ఇంకా తన భార్య అయిన అహల్య బ్రహ్మ యొక్క సృష్టి. అలానే ఈ అహల్య కూడా ఎంతో తపస్సంపన్నురాలు, అలానే చూడడానికి కూడా చాలా సౌందర్యంగా ఉంటుంది. ఇంకా తన సౌందర్యాన్ని చూసిన ఇంద్రుడు తన కామ వంచనని తీర్చుకోవడానికి గౌతమ మహాముని తన ఆశ్రమంలో లేని సమయాన్ని చూసి అచ్చం గౌతమ మహామునిలాగే ఆ ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు అహల్య కూడా వచ్చినవాడు ఇంద్రుడు అని తన తపోశక్తి వల్ల గుర్తుపడుతుంది. అలా గుర్తుపట్టినప్పటికీ కూడా ఇంద్రదేవుడికి అవకాశాన్నిస్తుంది. ఇంకా ఈ ఇంద్రుడు గౌతమ మహాముని యొక్క రాకని గమనించి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలోనే గౌతమ మహాముని యొక్క కలల్లో పడతాడు. ఇంకా గౌతమ మహాముని తన తపోశక్తి కారణంగా జరిగిన విషయాన్ని అంతటిని కూడా తెలుసుకుంటాడు. ఇంకా జరిగిన విషయాన్ని తెలుసుకున్న గౌతముడు ఎంతగానో బాధపడతాడు. ఇంకా ఆ తర్వాత కోపంతో రగిలిపోయి ఇంద్రుడిని అలానే తన భార్య అయిన అహల్యాన్ని కూడా శపిస్తాడు. ముందుగా ఇంద్రుడిని తన శరీరం అంతా కూడా యోని యొక్క చిహ్నాలతో నిండిపోతుంది అని చెప్పి శపిస్తాడు. ఇంద్రుడు ఒక పరస్త్రీతో సంగమించాడు కాబట్టి దానికి చిహ్నంగా తన శరీరం అంతా కూడా యోని యొక్క చిహ్నాలతో నిండిపోతుంది అని చెప్పి శపిస్తాడు. దేవతల రాజైన ఇంద్రుడికి ఇది ఘోర అవమానం. అలానే అహల్యాని ఎటువంటి ఆహారం నీళ్లు లేకుండా ఒక అదృశ్య రూపంలో ఇదే ఆశ్రమంలో భూమిపైన పడి తన జీవిత కాలం కూడా తపస్సు చేస్తూ జీవిస్తుందని చెప్పి శపిస్తాడు. ఇంకా తన భార్య మీద ఉన్న ప్రేమతో శాప విమోచనాన్ని కూడా చెప్పేస్తాడు. రాబోయే త్రేతాయుగంలో ఎప్పుడైతే శ్రీరాముడు ఈ ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడో ఆ శ్రీరాముడి యొక్క పాద స్పర్శతో నీ శాపం తొలగుతుంది అని చెప్పి అహల్యాకి చెప్తాడు. అలానే కొంతకాలం తర్వాత ఇంద్రుడు తన అవమానాన్ని భరించలేక దేవతలందరితో కలిసి గౌతమ మహామునికి ప్రార్థించి ఎంతగానో వేడుకుంటారు. అప్పుడు ఆ గౌతమ మహాముని ఆ యోని చిహ్నాలు అన్నీ కూడా నేత్రాలుగా మార్చేస్తాడు. ఆ విధంగా ఇంద్రుడు సహస్ర నేత్రాలని పొందుతాడు. చాలామంది ఇంద్రదేవుడికి పుట్టినప్పటి నుండే సహస్ర నేత్రాలు ఉంటాయనుకుంటారు, కానీ అది తప్పు. ఈ గౌతమ మహాముని యొక్క శాప విమోచనం కారణంగా ఇంద్రదేవుడు సహస్ర నేత్రాలని పొందుతాడు. ఈ వృత్తాంతం అంతా కూడా శ్రీరాముడికి విశ్వామిత్రుడు వివరిస్తాడు. అదేవిధంగా ఆ ఆశ్రమంలోకి ప్రవేశించి ఆ అహల్యకి శాప విమోచనాన్ని కలిగించమని శ్రీరాముడికి చెప్తాడు. ఇంక వెంటనే శ్రీరాముడు ఆ ఆశ్రమంలోకి ప్రవేశించి ఆ అహల్యకి శాప విమోచనాన్ని కలిగిస్తాడు. ఆ విధంగా అహల్య తిరిగి మళ్ళీ పవిత్రురాలుగా మారుతుంది. అప్పుడు మళ్ళీ గౌతమ మహాముని అహల్యాని భార్యగా స్వీకరించి అదే ఆశ్రమంలో నివసించడం మొదలు పెడతాడు. ఈ విధంగా అహల్య శాప విమోచనాన్ని పొందుతుంది. ఇంకా విశ్వామిత్రుడు రాముడు కూడా అక్కడి నుంచి తిరిగి మిథిలా నగరానికి ప్రయాణం అవుతారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్పాలి. ఇప్పటి వరకు ఏదైతే చరిత్రని నేను మీకు వివరించానో అది ఒరిజినల్ సంస్కృతిక రామాయణంలో చెప్పిన కదా. మనకి తర్వాతి కాలంలో చాలామంది ఈ రామాయణాన్ని అంటే వాల్మీకి రామాయణాన్ని అనువాదించారు. వాటిలో ఈ చరిత్రని వేరే విధంగా చెప్తారు. మీకు అర్థం కావడానికి ఆ చరిత్రను కూడా నేను మీకు చెప్తాను. ఎప్పుడైతే ఇంద్రదేవుడు గౌతమ మహాముని యొక్క వేషంలో వచ్చాడో అప్పటికే అహల్య వచ్చింది ఇంద్రుడు అని చెప్పి గుర్తుపడుతుంది. అలా గుర్తుపట్టిన అహల్య వెంటనే ఇంద్రుడిని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. అలా తిరిగి వెళ్ళిపోతున్న ఇంద్రుడిని చూసి గౌతమ మహాముని శపిస్తాడు. అంతేకాకుండా అహల్యను కూడా శపిస్తాడు. ఇక్కడ విచిత్రం ఏంటి అంటే తన భార్య తప్పు చేయకపోయినా ఇంద్రుడితో పాటుగా అహల్యను కూడా శపిస్తాడు. ఎంతో తపోశక్తి కలిగిన
గౌతమ మహామునికి తన భార్య తప్పు చేసిందో లేదో కనిపెట్టలేడా? ఈ అనువాదించిన పుస్తకాల్లో ఎక్కడా కూడా సారాంశం మారదు. గౌతమ మహాముని ఇంద్రుడిని అలానే అహల్యాని శపించడం కామన్గా జరుగుతుంది. కానీ అక్కడ జరిగిన విషయాలని కొద్దిగా మార్పు చేర్పులు చేస్తారన్నమాట. మీ అందరికీ కూడా నేను చెప్పిన విషయం అర్థమైందని అనుకుంటున్నా. ఇటువంటి ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో జరిగిన విషయాలని మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ మనం తర్వాతి వీడియోలో కలుద్దాం. ఓం నమః శివాయ.